నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ పెద్దే. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్న చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, అలాగే కొన్ని ఘటనలు, ఇంకొకటి ముఖ్యంగా ప్రభుత్వము నిర్వహిస్తున్న సిద్ధమైంది ఇవాల్టి నుంచే ఏదైతే విజయోత్సవ వారోత్సవాలు, అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటూ వాళ్ళు విజయోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అటువైపు మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇటు లగచర్ల ఇన్సిడెంట్లతోటి ఆ బాధితులతో బిజీగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. అసలు రాజకీయ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటున్నాయి, అలాగే ముఖ్యంగా ఇవన్నిటి మీద మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉన్నారు. ఒకసారి వాటితో చిట్ చాట్ చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఇందాక మీరు ఏదైతే ఒక ప్రకటన చేశారు, తెలంగాణలో మళ్ళీ జల్ జంగల్ జమీన్ అనే నినాదం మళ్ళీ పురుడుపోసుకుంటుంది, కొమరం భీములు తయారవుతారు అని చెప్పేసి కూడా మీరు ఓ వ్యాఖ్యలు చేసే ఉన్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎవరిని ఉద్దేశించాలి? తెలంగాణ చరిత్ర చూసుకుంటే గతంలో ఈ ప్రాంతంలో రజాకార్లది దాష్టికం బాగుండేది. వాళ్ళ అరాచకాలు విపరీతంగా ఉండేవన్నమాట. గ్రామాలలో చొరబడి రైతుల పంటలు నాశనం చేయడం, అదేవిధంగా వాళ్ళ భూములను లాక్కోవడం, దాంతోపాటు ఇళ్లలోకి వెళ్ళేసి మహిళల్ని ఇబ్బందులు పెట్టడం, లైంగిక దాడులు చేయడం, వాళ్ళ బట్టలు ఉడదీసి బతుకమ్మలాడించడం, ఇట్లాంటివి అనేకమైనటువంటి అరాచకాలు రజాకార్ల కాలంలో నడిచింది. సో రజాకార్లకు వ్యతిరేకంగా విసిగిపోయిన రైతులు పోరాటం చేసినారు. సో రైతులందరూ ఏకమై పోరాటం చేసినప్పుడు రజాకార్లే లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పాలన రిపీట్ అవుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన రజాకార్ల పాలన తలపిస్తూ ఉంది. సో అందుకోసమే అలనాడు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, వీరనారి భూమి కోసం ముక్తి కోసం పనిచేసిన చాకలి ఐలమ్మ కావచ్చు, అదేవిధంగా గోండు బిడ్డ జల్ జంగల్ జమీన్ అని చెప్పి పోరుబాట పట్టిన కొమరం భీమ్ కావచ్చు, వీళ్ళంతా కూడా మళ్ళీ పుట్టుకొచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు లగచర్లలో ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ నిజంగా గిరిజన కుటుంబాలని బాధిస్తూ ఉన్నారు, గిరిజన రైతుల్ని బాధిస్తూ ఉన్నారు, వాళ్ళ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము భూములు ఇవ్వము అన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి ఘోరంగా కొడుతున్నారు వాళ్ళను. ఆ కొట్టడమే కాకుండా వాళ్ళ ఇండ్లల్లో ఉన్న మహిళలు పోయేసి వేడుకుంటున్నారు, మా వాళ్ళని ఏం చేయకండి, వదిలిపెట్టండి, మేము భూములు ఇవ్వమని చెప్పి గట్టిగా మాట్లాడినందుకు అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి వాళ్ళ ఇళ్లలోకి చొరబడి అటు పోలీసులను వాడుకుంటూ, ఇంకోవైపు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇళ్లలోకి వేసి వాళ్ళను అసభ్యంగా మాట్లాడడమే కాకుండా చేయి చేసుకోవడము, తర్వాత లైంగిక దాడులు చేస్తున్నారు మా మీద అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఇలాంటి పరిస్థితి రజాకార్ల పాలన తలపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా మరి కొమరం భీం బిడ్డలు అదే లగచర్లో పుట్టుకొస్తారు. గోండు బిడ్డే కదా, ఆయన వారసులు 100 మంది దాకా ఆ లగచర్లనే తయారవుతారు. గిరిజన బిడ్డల్ని ఇట్లా పీడిస్తున్న పాలన దేశంలో ఎక్కడ కూడా చూడలేదు. ఇంత ఘోరమైన పాలన ఈ ప్రాంతంలో ఉన్నది అంటే తప్పకుండా మళ్ళీ చరిత్ర పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ ఓవరాల్ లగచర్ల ఎపిసోడ్ వెనకాల ఒక పకడ్బందీ ప్లాన్ ఉంది, ఒక రాజకీయ పార్టీ ఉంది, కుట్ర ఉంది, ఇంకా డైరెక్ట్ కాంగ్రెస్ శ్రేణులు అయితే బీఆర్ఎస్ఏ ఉంది అని అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? లగచర్ల ఇష్యూ మీద చెప్పాలంటే ఫార్మాసిటీని స్థాపించాలనేది వాళ్ళు బయటికి చేస్తున్న ప్రకటన. అవును, ఫార్మాసిటీకి గతంలోనే 14,000 ఎకరాలు పూర్వపు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి పెట్టింది. 14,000 ఎకరాలు సిద్ధంగా ఉన్న చోట ఇండస్ట్రీస్ పెట్టకుండా ఈరోజు అది కాదని చెప్పి కొత్తగా మళ్ళీ 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు భూమి సేకరణ చేస్తామని చెప్పి ఆ లగచర్ల ఆ చుట్టుపక్కల 2-3 గ్రామాలను మరి ఆ ప్రజల్ని పీడిస్తూ భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఈరోజు, అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కేవలం ఈరోజు ఫార్మాసిటీకి భూసేకరణ చేస్తుందని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ దీని వెనకాల, ఇందాక మీరు అన్నట్టు దీని వెనకాల ఇంకొక విషయం ఉంది. స్వయంగా వాళ్ళ సోదరుడు తిరుపతి రెడ్డి, మీరు భూమి ఇవ్వకపోతే గుంజుకుంటాం అని బెదిరిస్తూ ఉన్నాడు ఆయన. అంటే దీని వెనకాల వాళ్ళ హస్తం ఏ విధంగా ఉంది, హస్తం పార్టీ నాయకుల హస్తం ఏ విధంగా ఉంది? కంపెనీ కోసం భూసేకరణ చేస్తున్నారా, లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి భూసేకరణ చేస్తున్నారా అనేది
ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకొక మాట మీరు ఒక ఇది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ప్రేరేపిస్తూ ఉందన్నట్టుగా మీరు పరోక్షంగా చెప్పినారు. అదే కాంగ్రెస్ వర్గాలు అంటున్నమాట. కాంగ్రెస్ వర్గాలు అంటున్నమాట. కాంగ్రెస్ వర్గాలు ఏం మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంది రాష్ట్రంలో? ప్రతిపక్ష పాత్ర. సో ప్రతిపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఆ తప్పుల్ని లేవదీసి ఇది జరుగుతున్న తప్పు, దీన్ని సరిచేయండి అని చెప్పి తమ గొంతుకను వినిపించే ప్రయత్నం చేస్తుంది. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన నడుస్తూ ఉంది. ఈ నియంత పాలనలో మరి నిర్ణయాలు కూడా తప్పుడు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిర్ణయాలను నిలదీసే పాత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా బాధితులు ఎవరున్నా సరే, బాధితులు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల బాధపడుతున్న ప్రజలు ఎవరున్నా సరే వాళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకగా మాట్లాడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్ష పార్టీది. సో అదే ప్రతిపక్ష పార్టీ రోల్ ఈరోజు 100% బీఆర్ఎస్ పార్టీ చేపడుతుంది. అదే పని చేస్తుంది, తన పని తను చేస్తుంది. లగచర్లకు పోయి మా ఊరికి రా, మా ఇంటికి రా అంటే రారు కదా. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎవరిది? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. రాజు నిష్పెట్టుకొని బంట్రోడ్ దగ్గరికి ఎవరు వస్తారండి పని చేయమని? రాదు కదా. వాళ్ళకు వాళ్ళు మా నియోజకవర్గ ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఆగం చేస్తూ ఉన్నాడు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎం అయితే మా ప్రాంతం భూతల స్వర్గం అవుతుందని మేము అనుకున్నాం, కానీ మేము ఆగమైపోతాం అనుకోలేదు. ఈరోజు మమ్మల్ని ఆగం చేస్తున్నాడు, మాకు మళ్ళీ మీరే దిక్కు అని చెప్పి వాళ్ళే పార్టీ కార్యాలయానికి తెలంగాణ భవన్కి వచ్చి ఇక్కడున్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసి వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. మీరే మాకు భరోసానివ్వండి, మీరు మమ్మల్ని ఆదుకోండి అంటున్నారు. మేము ప్రతిపక్షాల పార్టీలో ఉండి ఆదుకోకపోయినా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాం. వాళ్ళ పోరాటానికి మేము మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే కొందరు నిరక్షరాస్యులు ఉంటారు, ఆర్థికంగా బలంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అందరినీ కలవాలంటే వాళ్ళకి తెలుస్తుంది, తెలియదు. అట్లాంటి వాళ్ళకి గైడ్ చేయడానికి, అంటే వాళ్ళకి సహకారం అందించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆ బాధ్యత తీసుకున్నది. 100% బాధ్యత తీసుకుంది. వాళ్ళు స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు మీ సహకారం కావాలన్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా, మరి ప్రజల పార్టీగా తప్పకుండా మేము వాళ్ళకు అండగా ఉంటాం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్పింది, మా బాసులు ఢిల్లీలో ఉంటారు, మా బాసులు తెలంగాణ గ్రామాలలో ఉంటారు, ప్రజలే మా బాసులు అన్నారు. సో ఆ బాసులు వచ్చి మరి పని చేసి పెట్టండి మాకంటే దాని ప్రకారం మేము పనిచేస్తాం. రైట్. అయితే ఓవైపు కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చామని చెప్పేసి కూడా అయితే 11 నెలలు అయింది. ఇంకొక 1 మంత్ డిసెంబర్ వచ్చేస్తే సంవత్సరం పూర్తవుతుంది. ఈ క్రమంలో విజయోత్సవ వారోత్సవాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 11 నెలల పాలన పోల్చి చూద్దాం, చర్చకు సిద్ధమా అనే ఒక సవాల్ విసిరారు. దీని మీద మీరేమంటారు? వాస్తవమే, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఇక్కడ ప్రజల మానవ వనరులను పెంపొందించే విషయంలో ఈ రాష్ట్రాన్ని హిమాలయ పర్వతం అంత ఎత్తుకు తీసుకుపోయినారు 10 ఏళ్ల కాలంలో. 10 ఏళ్ల కాలం చాలా లెందీ అనిపించినట్టుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. అందుకే వాళ్ళు చాలా చాలా షార్ట్గా 10 నెలల కాలంలో, 11 నెలలు కూడా నేను అనను, 10 నెలల కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల సమయం తీసుకొని హిమాలయ పర్వతం అంత ఎత్తుకు గౌరవాన్ని తీసుకెళ్తే, అభివృద్ధిని తీసుకెళ్తే, 10 నెలల కాలంలో షార్ట్ పీరియడ్లో ఆ హిమాలయ పర్వతాల అంత ఎత్తులో ఉన్న గౌరవాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చి పాతాళ లోకానికి తొక్కేసారు వితిన్ షార్ట్ పీరియడ్. తప్పకుండా విజయోత్సవాలు చేసుకోవాలి వాళ్ళు. రాష్ట్ర ప్రజలకి అబద్ధాలు చెప్పి మోసం చేసి దేవుళ్ళ మీద ఒట్లు తిని దేవుళ్ళను కూడా మోసం చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసాలు చేసినా మాదే చెల్లిపోతుందని చెప్పి గర్వంగా, అహంకారంతో ముందుకు పోతున్నారు కదా. సో తప్పకుండా వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. వారి పాలనలో అనేక మంది విద్యార్థులు, గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కొందరు చనిపోయినారు, కొందరు ఆసుపత్రి పాలైనారు. నాకు తెలిసి 36 మంది విద్యార్థులు చనిపోయినట్టు. ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఒక్కరోజు కూడా పరామర్శించిన పరిస్థితి లేదు, భరోసానిచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. అనేక మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనరు, వాళ్ళని ఒక్కరిని కూడా పరామర్శించిన పరిస్థితి లేదు.
కాబట్టి మానవత్వం లేని ప్రభుత్వంగా గుర్తించబడుతున్న కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. కానిస్టేబుల్ చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా పోలీస్ శాఖ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అంటే విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. అనేక రంగాలలో ఉన్న వాళ్ళని మోసం చేస్తూ మేము బ్రహ్మాండంగా చేసుకుంటున్నామని అబద్ధాలు చెప్పుకుంటారు కదా, వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకుంటున్నారు కాబట్టి విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు కావచ్చు, వివిధ రకాలుగా ఈ ప్రభుత్వానికి అందిస్తున్న, ఖజానాకు అందిస్తున్న ఆదాయాన్ని తీసుకుపోయి మహారాష్ట్ర ఎన్నికలకు వాడుకుంటున్నారు కదా, తప్పకుండా మీరు విజయోత్సవాలు చేసుకోవాల్సిందే. సో ఈ విధమైనటువంటి పాలన, అన్ని రంగాలని విచ్ఛిన్నం చేసే పాలన, అన్ని వర్గాల వాళ్ళని బాధిస్తున్న పాలన రేవంత్ రెడ్డి గారి పాలన. సో అబద్ధాల పునాదుల మీద పేక మెడలు కడుతున్న కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈరోజు విజయోత్సవం చేసుకోవాల్సిందే. అందుకే చేసుకుంటున్నారు విజయోత్సవం. మేడం, ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ తరఫున ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏదంటే బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళన ఆపమంటే ఆయన చెప్తే మేము ఆపేస్తాం అని ఒక వ్యాఖ్యలు చేసి ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం, లేదా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారికి జ్ఞాపక శక్తి తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మూసీ ప్రక్షాళన స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఆదేశాలు ఇచ్చారు, మంత్రిగా ముందు మూసీ ప్రక్షాళన చేయండి, రెండవది మూసీ ప్రక్షాళన కూడా ప్రణాళికాబద్ధంగా చేయమని చెప్పారు. అంటే ఎగ్దం 1,50,000 కోట్లు అట్లా కాకుండా సరైనటువంటి ప్రణాళిక అంచనాలతో ప్రారంభించమని చెప్పారు. సో అప్పుడు కేటీఆర్ గారు మంత్రిత్వ శాఖలో అధికారులతో చర్చించి ఒక డిపిఆర్ తయారు చేసి కేసీఆర్ గారు ముందు పెట్టినప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ముందుగా ఎస్టీపీల నిర్మాణం చేయండి. అంటే మానవ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేస్తూనే రెండో భాగంలో, సెకండ్ ఫేజ్లో కొన్ని కంపెనీలు, కొన్ని పరిశ్రమల నుంచి వ్యర్థాలు కూడా వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వ్యర్థాలను కూడా అరికట్టే ప్రయత్నం చేయండి. వాటికి ఎక్కడికక్కడ ఆ వ్యర్థాలు మూసీలోకి రాకుండా అరికట్టాలి. ఇది సెకండ్ ఫేజ్లో చేయమని చెప్పారు. థర్డ్ ఫేజ్లో ఏం చెప్పారంటే, ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు నిర్మాణం చేసుకుంటూ, చెక్ డ్యామ్లతో పాటు రోడ్ బ్రిడ్జ్ ఈ రెండు చేసుకుంటూ వెళ్తే ఒక పద్ధతిగా పని జరుగుతున్నప్పుడే సక్సెస్ అవుతుంది. సో ఒకటేసారి పోయి మనం ఏదో చేయాలని అనుకోవద్దని చెప్పి కేటీఆర్ గారికి ఆదేశాలు ఇచ్చి, వారి ఐడియాలజీ ప్రకారమే కేటీఆర్ గారు కూడా ఆ విధంగా పనిచేస్తూ వచ్చారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అవగాహన లేక ఆ మాట అన్నారని నేను అనుకుంటా ఉన్నాను. 36 ఎస్టీపీలు నిర్మించాలని చెప్పి అనుకున్నా, 31 టీఎంసీలు ఎస్టీపీలు పూర్తయిపోయినాయి. ఎస్టీపీలు పూర్తయితే కొన్ని అందులో వాడకంలోకి వచ్చినాయి, కొన్ని వాడకంలోకి రాలేదు. కేటీఆర్ గారు కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంటే కొత్తగా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇంత డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి వారికి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. చాలా స్పష్టంగా చెప్పినారు, 31 ఎస్టీపీలలో 16 ఎస్టీపీలు వాడుతున్నాము, మిగతా 15 కూడా వాడకంలోకి తీసుకోండి, అట్లాగే వ్యర్థం ఇందులోకి రాకుండా అరికట్టండి. మూడోది కూడా ఏం చెప్పినారంటే, మేము ఫుడ్ బ్రిడ్జ్ కూడా, అంటే అక్కడి నుంచి అక్కడికి కారిడార్ అంతా కూడా, అంటే మూసీ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో దానిపైన ఒక రోడ్డు కూడా మేము వేయాలనుకున్నాము. సో అది వేసినా వేయకపోయినా ముందు ఎస్టీపీల నిర్మాణం, రోడ్డు బ్రిడ్జ్లు, అదేవిధంగా వ్యర్థాలు ఇంకా ఏవి కూడా దానిలోకి రాకుండా ప్రణాళిక చేసుకోండి అని చెప్పినారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాము, రిటైనింగ్ వాల్ కట్టుకోండి ఇరువైపులా. ఎన్ని ఇండ్లు పోతాయి, ఎన్ని వాకిళ్ళు పోతాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి అనేది తర్వాత విషయం. మూసీ నది ఎట్లయితే పారుతుందో దానికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ పెట్టుకోండి. మానవ వ్యర్థాలు, పారిశ్రమ వాడల నుంచి వస్తున్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి పైప్ లైన్లు వేసుకొని బ్రహ్మాండంగా ఇంకో చోటుకి తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఎస్టీపీలు పెట్టుకొని వాటిని శుద్ధి చేయండి. ఇంత ప్రణాళిక రచిస్తే కదా పని అయ్యేది. సో డిపిఆర్ఏ తయారు కాలే. సో
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పక్కన నిలబడి ఆ వేదిక మీద చెప్పిండ్రు, ఇంకా 4 రోజులు పడుతుంది డిపిఆర్ తయారు చేయడానికి అని చెప్పినారు. సో డిపిఆర్ తయారడానికి 4 రోజులు పడుతుంది, కానీ 1,50,000 రూపాయలు 50,000 కోట్ల రూపాయలు అని చెప్పి ప్రకటన చేసినారు. ప్రకటన చేసి ఇళ్లల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేపిస్తున్నారు, ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆపమని ఎందుకు చెప్తాడు? కేసీఆర్ గారి ఆలోచన ఏంటి? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రం యొక్క వయసు చిన్నదైనా సరే అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా ఉండాలి ఈ దేశంలో తెలంగాణ అని కలలు కన్న మహారాజు కేసీఆర్. అంత గొప్ప మహనీయుని పట్టుకొని ఆపమని ఎందుకు చెప్తారు కేసీఆర్ గారు? ఇంకా బాగా చేయమని చెప్తారు. మీకు అవగాహన లేకపోతే అవగాహన కల్పిస్తారు, సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు, ఇంకెంత బాగా పనిచేయచ్చో కూడా చెప్తారు. సో అట్లాంటి గొప్ప మనిషిని, ఈ జాతికి పిత, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని పట్టుకొని నాకు ఇలా మంత్రి పదవి వచ్చిందని, గతంలో నేను మంత్రి పదవి చేసిన అని, ఆ రోజు మీ మాట తీరేట్లుంది, ఈరోజు మీ మాట తీరేట్లుంది. వైఎస్ఆర్ పాలనలో మీరు ఉన్నారు, ఆ రోజు మంత్రిగా పనిచేసినారు, ఆ రోజు మీ మాట తీరేట్లుంది, ఈరోజు మీ మాట తీరేట్లుంది. ప్రజలు భయపడుతూ ఉన్నారు మీతో కలవాలంటే కూడా, ఎందుకంటే మీ అహంకారపూరితమైన ధోరణి ప్రజలకు నచ్చట్లేదు. మిమ్మల్ని ఇట్లా ఊహించుకోలేదు ప్రజలు, సిన్సియర్గా పనిచేస్తారేమో అనుకున్నారు. కానీ మాట తీరు బాగాలేదు, మీ ఆహార్యం బాగాలేదు, భాష తీరు బాగలేదు, ఎక్కడ కూడా వ్యవహార శైలి బాగలేకపోవడం వల్ల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎవరికీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇది వాటి చిట్ చాట్. మరోసారి మరో గెస్ట్తో మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ.